ఈవెన్ పేజ్, హార్డ్ పేజ్. ఈవెన్ పేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ లాస్ట్ పేజ్ ఏమున్నది, మనకి ఇక్కడ లాస్ట్ పేజ్ అనేది 4 ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ పేజ్ వచ్చేది ఏంటిది మనకి యాక్చువల్గా ఏంటంటే నెక్స్ట్ పేజ్ అనేది మనకి ఇక్కడ 5th వన్ వస్తుంది, అంటే 5వ పేజీ నెంబర్ వస్తుంది. 5 అనేది ఏంటిది మనకి హార్డ్ నెంబర్. హార్డ్ నెంబర్ కాకుండా మనకి ఈవెంట్ పేజే కావాలనుకోండి, అప్పుడు బ్రేక్స్లోకి వచ్చేసి ఈవెంట్ పేజ్ అని క్లిక్ చేయాలి. ఈవెంట్ పేజ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి 6 పేజీ అనేది రావడం జరిగింది. చూడండి ఇక్కడ మనకి 6 పేజీ వచ్చింది, రాలేదా? వచ్చింది. మళ్ళీ బ్రేక్స్లోకి వచ్చేసి మళ్ళీ ఈవెంట్ పేజీ అని అనుకోండి, నెంబర్ 8 రావడం జరిగింది. చూడండి 8. ఇలా ఈవెంట్ పేజెస్ కానీ మనకి కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి హార్డ్ పేజ్. ఇప్పుడు మనకి 8 తర్వాత వచ్చేది ఏంటిది 9. ఇప్పుడు చూడండి మనకి 9 వచ్చింది. మళ్ళీ ఇక్కడ బ్రేక్స్లోకి వచ్చేసి హార్డ్ పేజ్ అని క్లిక్ చేయండి. హార్డ్ పేజ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా 11 పేజ్ అనేది